సిటీ న్యూస్కు స్వాగతం. వైసీపీకి మరలా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, పెడన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాము దంపతులు అన్నారు. మరలా వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాము దంపతులు అన్నారు. పట్టణంలోని 6 మరియు 7, 8 వార్డులలో ప్రజాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న రాము, హారిక దంపతులు తొలుత విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, పలు వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో రాము, హారిక దంపతులు కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యత్యాసం చూసి ప్రతి కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయాలని అన్నారు. ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి పెన్షన్లు ఆపించడం జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి మరి గడిచిన చంద్రబాబు నాయుడు గారు చేసినా లేదంటే ఎవరు చేసినా సరే ఒక అవాతాత పెన్షన్ కోసం పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక పంచాయతీ ఆఫీసు లేకపోతే ఆ వార్డు దగ్గరకు పోయి పొద్దునుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తే కానీ పెన్షన్ వచ్చేది కాదు. పాపం ఆ లైన్లో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ, అవస్థలు పడుతూ పెన్షన్ల కోసం కొంతమంది స్పృహత పడిపోయి అగ్గిలికి, లేక కొంతమంది ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే, అలాగే లేవలేని మంచంలో లేవలేని వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోవడం, ఆ పెన్షన్ మీద జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మరి అలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనుకుంటున్నారో తెలియట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఇంటింటికి పెన్షన్ పట్టుకెళ్ళిస్తే తప్పేంటి? 5 సంవత్సరాలు జరుగుతున్న ప్రాసెసే కదా, ఇవాళ ఎందుకు ఆపాలి? అవాతాతలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దానివల్ల ఏమైనా వస్తుందా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి పునరాలోచించాలి. మీరు కూడా ఇలాంటి పనులు చేస్తే ప్రజలు ఎవరు హర్షించరు. ఎందుకంటే పెన్షన్ ఆపేస్తే ఏదో మీరు సాధించామనుకుంటున్నారేమో. ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. ప్రజలందరూ మీరు గమనించండి దయచేసి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా అవాతాతకు పెన్షన్ పంపించారు. ఎందుకంటే మంచంలో లేవలేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. పాపం అంత కష్టంగా ఉండి ఆఫీస్కి వచ్చి పెన్షన్ తీసుకుంటే కష్టం. మరి కొంతమంది వికలాంగులు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి మరి పెన్షన్ ఎలా తీసుకుంటారు? ఇలాంటి చర్యలు దయచేసి మానుకోండి. ప్రజలకి మంచి చేస్తే ప్రజలు మనకు ఓటేసే పరిస్థితి ఉంటుంది, కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే ఎవరు ఓట్లేరు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు 3వ వర్ధంతిని నవీన ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు 3వ వర్ధంతిని నవీన ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 23వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో దివంగత నడకుదుటి నరసింహారావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అజాత శత్రువుగా పేరుగాంచిన నరసింహారావు మచిలీపట్నం అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఆయన స్మారకార్థం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు గారు 3వ వర్ధంతి 23వ వార్డులో నవీన ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరపున వాళ్ళ గురువు గారికి వర్కర్స్ అందరూ వేసుకునే వాళ్ళ చీరలు దరిదాపుగా ఒక 50 మందికి. నవీన ఇంజనీరింగ్ అంటే గతంలో రైస్ మిల్లుకి సపరేటర్లు కానీ, అలాగే రైస్ మిల్లు కోన్లు కానీ, కోలి సుబ్బారావు గారు అంటే దరిదాపుగా 300-400 మంది ఈ వార్డు నుండి అక్కడికి వెళ్ళి పనిచేసేవారు. నడకుదుటి నరసింహారావు గారు వర్ధంతి మూలని వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అనరాజంకన్న గారు సేమ్ వేసారు ఆ రోజున సపరేటర్లు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా నడకుదుటి నరసింహారావు గారికి మేము చేస్తున్నాం చిన్ని, వాళ్ళు మీరు అందరూ ఉండంటే సరే మేము మంచి పని, మేము అందరం ఉంటాం. ఎంతో ఉపయోగపడ్డాడైనా ఒక నవీన ఇంజనీరింగ్ చైర్మన్గా ఉండి, అలాగే ఒక 99లో ఎమ్మెల్యేగా అలా మంత్రి అయ్యాడు. మత్స్యకారులందరికీ కూడా మంచి డెవలప్మెంట్లో ఫిషింగ్ మార్కెట్టే కానీ, అలాగే ఆరబారు కానీ ఏదైనా సరే మత్స్యకారులకి ఆ రోజున నేనున్నానని చెప్పి ముందలుండి మొత్తం డెవలప్మెంట్ చేశాడు. అలాగే ఏ విషయమైనా సరే ఉల్లింగపాలెంలో దరిదాపుగా 700 పట్టాలు ఇచ్చాడు ఆ రోజుల్లో, పొజిషన్ సర్టిఫికెట్లు. నవీన ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సిబ్బందికి అందరూ నడకుదుటి నరసింహారావు గారు వర్ధంతి సందర్భంగా పేదవాళ్ళందరికీ కూడా చీరలు పంపిణీ చేయటం జరిగింది. ఇక్కడ ఆయన ఉండగా కూడా, ఆయన టైంలో మంత్రిగా ఉండగా టైంలో దళితులకు కూడా ఒక 43 మందికి 50 సెంట్లు కాడి పొలాలు కూడా ఇప్పించాడు. ఇంకా అందరికీ ఆయన ఉండగా చాలా న్యాయం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా పేదవాళ్ళందరికీ కూడా చీరలు పంపిణీ చేయటం ఆయన వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మన అక్క చెల్లెళ్ళందరికీ కూడా మంచి
నరకుడి నరసింహారావు మంత్రి స్థాయి నుంచి అందరికీ మత్స్యకారులందరికీ ఉపయోగపడ్డాడు కాబట్టి మత్స్యకారులందరికీ ఇక్కడ భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ తీసుకురాని లేకపోతే లేదనుకుంటే కనుక ఈ ఉల్లింగపాలెంలో వర్కర్లకి కానీ లేకపోతే లేదు మత్స్యకారులకి ఆయిల్ సబ్సిడీలు కానీ బోట్లు కానీ వలలు కానీ ఇచ్చి మన అందరికీ ఉపయోగపడ్డాడు కాబట్టి ఆయన 3వ వర్ధంతి నిమిత్తంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఏకపక్ష ఓటుతో వైసీపీని సాగనంపాలని టీడీపీ నాయకుడు హసీంబేగ్ అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల కూటమి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్ పిలుపునిచ్చారు. 15వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పేదల పక్షమని, వైసీపీ భూస్వాములు పెత్తందారుల పక్షమని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున వైసీపీ ముస్లింలను రెచ్చగొట్టడం దుర్మార్గమన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గం మన జిల్లా అభివృద్ధి చెందాలంటే కొల్లు రవీంద్ర, బాలశౌర్యులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, వాడపల్లి మహేష్, మస్తాన్, సయ్యద్, సిరారుద్దీన్, తస్లీం బేగ్, ఎస్కే అక్బర్, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. దానికి శుభసూచకంగా జనసేన పార్టీతో అదేవిధంగా సెంట్రల్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవటం అనేది మేము సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఏదైతే బస్ ఛార్జీలు కానీ, ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ, ప్రతి విషయాల్లో కూడా రేట్లు పెంచేసి కరెంట్ ఛార్జీలు అయితే చాలామంది కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆదాయం లేదు. సంక్షేమ పథకాలు ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఇస్తూ ఉందో మంచిదే, సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. కానీ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ చూపించి ఇస్తే, లేకపోతే ₹1 సంపద అనేది సృష్టించిస్తే అది ఇంకా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద డెవలప్మెంట్ 0, ఎక్కడా లేదు. గవర్నమెంట్ అసలు డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడైతే ఎలక్షన్స్ ముందు కొంచెం సీసీ రోడ్స్ వేసి షో చేయడం తప్ప. ఇవాళ మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని కోసం రైతులు త్యాగం చేసి ఆనాడు మరి మచిలీపట్నంలో పేర్ని నాని గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నాడు, అమరావతి మా రాజధాని అని చెప్పి ఎన్నికల్లో మరి మనందరినీ కూడా మోసం చేసి పేర్ని నాని గారు కూడా ఓట్లు అడిగి మరి అమరావతి రాజధానిని అధికారంలోకి రాగానే సర్వనాశనం చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఇవాళ వైసీపీ పాలకులు. మనం గ్రహించాలి, మనకు రాజధాని దగ్గరలో ఉంటే మనం అందరూ ఎంత అభివృద్ధి చెందేదండి. ఇవాళ రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులు అంటూ మరి ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ రాజధానిని సర్వనాశనం చేసిన ఘనత వైసీపీ పాలకులది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, చెత్తపై పన్ను కూడా వేసి ఇవాళ ప్రజల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో. ₹10 ఇస్తున్నామని చెబుతూ ₹20 మన దగ్గర దోచేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ పెన్షన్ల మీద మరి తెలుగుదేశం మీద బురద జల్లుతున్నారు. పెన్షన్లకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదు. పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. ₹200 పెన్షన్ ఇచ్చి అవ్వాతాతలను ఆదుకోవాలని ఆనాడే పెన్షన్ ఏర్పాటు చేసింది స్వర్గీయ. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి దుష్ట ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. అది రెచ్చగొట్టే భావాలయ్యి. మొన్నటిదాకా వైసీపీ పార్టీని బీజేపీ పాదాల దగ్గర పెట్టిన వాళ్ళు ఈరోజు ఈ మాట చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే సిఐఈ బిల్లు పెట్టిందే వాళ్ళు, దాన్ని ఆమోదం పరిచిందే వాళ్ళు. మౌజన్లకు కానీ ఇమాములకు కానీ పింఛన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీలోనే. ₹50 పింఛన్ కాడి నుంచి 2000 దాకా పింఛన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ప్రజా సంక్షేమం కోసం కానీ ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జరిగే పరిస్థితిలో లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇక దీన్ని బాగు చేయాలంటే మన పైన సెంట్రల్ గవర్నమెంట్ ఉండాల్సిందే. అందువల్లే మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఉద్దేశంతోనే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం
తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకలదిండిలో తన ప్రచారాన్ని 5వ రోజు కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకలదిండిలో తన ప్రచారాన్ని 5వ రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమలశెట్టి వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పేర్ని కిట్టుకు ఘనస్వాగతం పలికారు. గిలకలదిండిలో గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి గురించి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను మచిలీపట్నం ఎమ్మెల్యేగా, ఎంపీగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, ధనికొండ శ్రీనివాస్, మూర్తి, పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో హజరత్ అలీ అల్లా అమరతిథిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో హజరత్ అలీ అల్లా అమరతిథి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హజరత్ అలీ పేరిట జెండాను ప్రత్యేకంగా అలంకరించి లోక కళ్యాణార్థం ప్రార్థనలు జరిపారు. అలాగే భక్తి శ్రద్ధలతో ఖురాన్ పఠించారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన సయ్యద్ పీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హజరత్ అలీ సందేశాలు సమస్త మానవాళికి అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, దుర్గారావు, అమన్, నాగేశ్వరరావు, షేరాలి, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు. హజరత్ అలీ అల్లా వారు క్రీస్తు శకము 600 రజబ్ నెల 13వ మక్కా పట్టణ పవిత్ర కాబా యందు జన్మించిరి. తన 63వ ఏట కూఫా మసీదులో నమాజు ప్రార్థనలో నిమగ్నమై ఉండగా అబ్దుల్ రెహమాన్ ఇబ్నే ముల్జిం అను ముష్కరుని విషపూరితమైన ఖడ్గమునకు బలి అయి వీరస్వర్గము పొందిరి. ఈ విధముగా దేవుని గృహమునందే జన్మించి దేవుని గృహమునందే అమరులగుట వంటి విశిష్ట గౌరవము హజరత్ అలీకి మాత్రమే. ధర్మానికి మారు పేరు హజరత్ అలీ. హజరత్ మొహమ్మద్ ప్రవక్త వారు సెలవిచ్చిరి, నేను జ్ఞానమనే నగరాన్ని, దానికి ద్వారము హజరత్ అలీ అని అన్నారు. విశ్వాసులారా, జాగ్రత్తగా వినండి. నేను మీ కొరకు అల్లా పవిత్రమైన గ్రంథము ఖురాను మరియు నా అహ్లె బైత్ పవిత్ర పరివారమును మీకు అందించుచున్నాను అని అలీ అల్లా వారు ఒక సందర్భంగా హజరత్ మొహమ్మద్ ప్రవక్తతో ఇలా సెలవిచ్చిరి, ఓ ప్రవక్త, నేను మీరు దైవ సందేశహరులని విశ్వసించుచున్నాను. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి దుర్బుద్ధి గలవాడని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఘాటుగా విమర్శించారు. మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి దుర్బుద్ధి గల వ్యక్తి అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఘాటుగా విమర్శించారు. అవనిగడ్డలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ వల్లభనేని బాలశౌరిపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేసినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను తాను చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనులు చేస్తామంటూ మత్స్యకార సోదరులను మోసం చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గ్రామాలలో పార్టీని గ్రూపులుగా విభజించి విభేదాలు సృష్టించారన్నారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామున అర్హులైన పింఛన్దారులకు పింఛన్ నగదు అందిస్తున్న వాలంటీర్లను కక్షపూరితంగా ఎన్నికల కోడ్ పేరుతో దూరం పెట్టడం తెలుగుదేశం పార్టీకే చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లు నరసింహారావు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొకిలిగడ్డ వీరవెంకటేశ్వరరావు, సర్పంచ్ గోరుముచ్చు ఉమ, మాజీ సర్పంచ్ నలుకుర్తి పృథ్వీరాజ్, చిలకలపూడి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య సచివాలయ సిబ్బంది మానసిక రుగ్మతలతో రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారని కాదను, అది అయిపోయింది. వాలంటీర్స్ అమ్మాయిలు నమ్ముతున్నారు, ట్రాప్ చేస్తున్నారు, ఒంటరిగా వీళ్ళకి తలుపు కొడుతున్నారని చెప్పి అన్నాడు. అది అయిపోయింది. మూటల మూసే ఉద్యోగం అన్నాడు, అది అయిపోయింది. ఇవాళ కొత్తగా వాళ్ళు ఈ ఎలక్షన్ పీరియడ్లో పెన్షన్ కానీ ఇంకోటి ఇవ్వడానికి పనికిరారని చెప్పి ఆపేశాడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పనిచేసే మనుషులు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంచి జరిగే వాళ్ళు నచ్చరు గనకే ఆ పని చేశారు. ఇవాళ దుర్మార్గమైన పని ఈ ఎండలో యాసకాలంలో పెన్షన్ తెచ్చుకుంటామంటే పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగి లోగడ కళ్ళు తిరిగి పడిపోవడం అవన్నీ మనం ఎదుర్కొంటాం. ఆ దశకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే ఒక ట్రక్కు డ్రైవర్ అన్నాడు. ఆ ట్రక్కు డ్రైవరు పీజీ చేసి ఒక బీఈడీ చేసి ఉద్యోగం దొరకపోతే నీ అయామంలో ఇంటికాడ తల్లిదండ్రులకి తిండి పెట్టడం కోసం, బతకడం కోసం ట్రక్కు డ్రైవర్గా చేస్తే అంత నీకు లోకుగా ఉందా? ఇవన్నీ ఏంటంటే నీ నైజం, నీ లోపల బుద్ధి బయటపడుతుంది. నువ్వు
ఎంతమందిని కలుపుకున్నా పవన్ కళ్యాణ్ కలుపుకున్నా, బీజేపీని కలుపుకున్నా, నీ క్రెడిబిలిటీ సరిగా లేదు, నిన్ను నమ్మటలేదు అని చెప్పి నీ మనుషులు అందరూ చెబితే ఏం చేద్దామని ఆలోచన చేసి చెల్లిని తీసుకొచ్చి జగన్ గారు తిట్టిస్తున్నావు. అది కూడా పనిచేయట్లా. ఇక ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు మొదలుపెట్టావు. నువ్వు చేసే అన్నీ ఇటువంటి పనులే. ఇవన్నీ జనం అందరూ గమనిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తారు. వాడిపోతాననే భయంతో, ఉక్రోషంతో నువ్వు చేసే పనులు ఇవన్నీ. నిన్న ఒక ఆయన వచ్చాడు, రాత్రి సీటు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక మాట చెబుతాడు, గెలవగానే 6 నెలల్లోనంట ఎదురుమంటే పని చేస్తానంట. అంతకుముందు అధికారంలో ఉండవుగా, నిన్నటి దాకా అధికారంలో ఉండవుగా, మొన్నగా వెళ్ళిపోయింది. నువ్వు ఇంతకుముందు ఎందుకు చేయించలే? దానికి ఇంకో తప్పులు కూడా చెబుతున్నాడు, లెక్కలు పడతారు దానికి. ఆ ప్రాజెక్టు సంగతి కూడా సరిగ్గా తెలియదు. 109 కోట్ల రూపాయలు దాని శాంక్షను. ఆ 109 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ వరకే సరిపోతుంది. అప్రోచ్లకి మళ్ళీ శాంక్షన్ తెచ్చుకోవాలా? ఈ శాంక్షన్ తెచ్చుకోవాలి కదా, దీన్ని ఆపేయమన్నాడు. టెండర్ దాకా వెళ్ళమన్నాడు. కాదని చెప్పి సీఎం గారితో చెప్పి, ఈయనేదో లోపాయి గారికి ఏదో దుర్బుద్ధితో ఉన్నాడు సార్, ఇది తప్పు జరుగుతుంది, మనం టెండర్ పిలుద్దాం, దాని శాంక్షన్ తర్వాత అది అంతే కదా అన్న, పని జరుగుతూ ఉంటుంది, శాంక్షన్ తెచ్చుకుందాం అని చెప్పి ఆ 109 కోట్లకి టెండర్ పిలిచారు. ఆ టెండర్కి ఎందుకు రాలేదంటే, ఇవాళ ఎలక్షన్ దగ్గరలోకి వచ్చింది, ఈ పనులు బిల్లులు అవ్వు, ఇది తర్వాత చూసుకుందాం రాలా. దాన్ని తీసుకొచ్చి ఇవాళ దాని రేట్లు పెరిగిపోయినాయంట, మారిపోయినాయి. ఏమీ మారలా. 109 కోట్లు బ్రిడ్జ్ అయిపోద్ది. అదంతా ఆలోచించే డిపార్ట్మెంట్ వాళ్ళు, R&B వాళ్ళు ఈ లెక్కలేస్తే ఆ 109 కోట్ల కోసం టెండర్ పిలిచారు. ఈయనకి అది కూడా తెలియదు, ఎన్ని కోట్లు ఎందుకు కూడా. ఇవాళ 40 కోట్లకి ఎస్టిమేట్ ఇచ్చి మొత్తం కలిపి శాంక్షన్. ఏదైనా బాగుందా? అభివృద్ధి లేదంటావు. అభివృద్ధి అనేది ఏంటి? 4 బిల్డింగులు వేస్తేనో, 4 ఫ్లైఓవర్లు వస్తేనో అభివృద్ధి? నీ కంటికి కనిపించట్లేదా? ఈ పక్కెళ్తే మచిలీపట్నంలో పోర్ట్ కనపడలేదా? రాష్ట్రం అంతా 17 మెడికల్ కాలేజీలు కనపడలేదా? అటు వెళ్తే విశాఖపట్నం దాటితే మూలపాడు పోర్ట్ కనపడలేదా? ఎన్ని పోర్టులు అభివృద్ధి అవుతున్నాయి? నీ టైంలో ఒక్కటి అయిందా చెప్పండి? విజయవాడలో ఎన్టీ రామారావు గారు పరిపాలించాడు, నువ్వు 14 ఏళ్ళు పరిపాలించావు. కనీసం విజయవాడ నీ సొంత జిల్లా కదా, మీ మాంగారది. ఈ జిల్లాలో 10,000 మందికి ఉద్యోగం ఇచ్చే ఒక్క ఇండస్ట్రీ తీసుకురాగలిగావా? అభివృద్ధి లేదంటావేంటి? ఇవాళ కనపడిందా నీకు అభివృద్ధి? మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి నీకు అభివృద్ధి కనపడిందా? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి అనేది ఇవాళ మొదలైంది 5 ఏళ్ల నుంచి. ఈ 5 ఏళ్ల నుంచి ఒక 15 ఏళ్లలో పేదవాడు అనేవాడు ప్రతి ఒక్కడు చదువుకుని ఉద్యోగాల్లో చేసుకోవడానికి వీలుగా పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, ఇట్లా అనేకమైన ఇండస్ట్రీసు చాలా మన రాష్ట్రానికి తీసుకురాగలుగుతున్నాడంటే అది అభివృద్ధిని చూసే ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొచ్చని పారిశ్రామికవేత్తలు అనుకోబట్టి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అది మాత్రం నువ్వు గమనించాలా. దానికి తోడు మొన్నటిదాకా 2004లో ఇక్కడ ఎంపీగా బాలశౌరి గారు పోటీ చేశారు. వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేసినప్పుడు మా ఊరు మందపాకలో ఒక పని అడిగా. పని అడిగితే అదంత పని నేను చేసి పెడతాను, వాళ్ళందరినీ ఒప్పించు అన్నాడు. నిజంగానే ఆ ఊర్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా ఒప్పించా. ఈయన సాలిడ్గా ఓటేయించా. రికార్డు చూపిస్తాను నేను. 2004లో సాలిడ్గా నువ్వు కొత్త ముఖమైన చూడకుండా నువ్వు పని చేస్తావని నమ్మి మందబాగలు కాలువ చేస్తామని చెప్తే నీకు ఓటేపిస్తే దాన్ని ఇంతవరకు కంప్లీట్ అవ్వాలా. నా దాంతోపాటు కొడాల్లో ఒకటి ఒప్పుకున్నావు ఆ రోజున, అది పని చేయించలా. అది చేయించకపోగా ఈ పని చేయించబోయని అడిగితే నాతో తగు వేసుకున్నాడు. ఇప్పుడు కన్నా మీరు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడన్నా చేయండి. 2004 తర్వాత 9 వరకు చేయలేదు, అవ్వలేదు. అది మధ్యలో మీరు లేరు, ఇప్పుడు వచ్చారు కదా మీరన్నా చేయండి అంటే అది ఎంతవరకు కంప్లీట్ అవ్వాలా. చేయని పనులకు వాగ్దానాలు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. సుకర్లాబాద్ మసీదులో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో అనంతరం జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం పెద్దలతో కలిసి పేర్నికిట్టు, వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్దాదా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల సామూహిక రాజీనామాలతో మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం కిటకిటలాడింది. మచిలీపట్నంలో పలు వార్డులకు చెందిన వాలంటీర్లు సామూహిక రాజీనామాలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏప్రిల్ 1వ తేదీ ఉదయం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి దాదాపు 300 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. 2019 నుంచి నిస్వార్థంగా పనిచేస్తున్న మమ్మల్ని ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు సూటిపోటి మాటలతో హింసిస్తున్నారని వారు వాపోయారు. పేద మధ్యతరగతి కుటుంబాలలో తలలో నాలుక మాదిరిగా వ్యవహరిస్తూ అభాగ్యులకు సేవే పరమావధిగా నిస్వార్థంగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ పేషెంట్లు తదితరులు అందరికీ 1వ తేదీ తెల్లవారుజామున సామాజిక పెన్షన్లు అందనివ్వకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడడంతో తీవ్ర కలత చెంది మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.